హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకు సర్వేకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను అందిస్తానండి. సర్వేలో ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది పూర్తి వివరాలు మీకు ఇప్పుడు నేను అందించబోతున్నానండి. ఏ జిల్లాలో సర్వే చేస్తున్నారో కూడా నేను మీకు ఇప్పుడు తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికి ఈరోజు ఖమ్మం జిల్లాలో సర్వే జరుగుతుందండి. ఖమ్మం జిల్లాలో అధికారులైతే మీ ఇంటి వద్దకు వస్తున్నారు. ఎవరైతే ప్రజాపాలనలో మాకు ఖాళీ స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందించండి అని గవర్నమెంట్కి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ప్రజాపాలనలో వాళ్ళందరి ఇళ్ళకైతే అధికారులు వస్తున్నారండి. వాళ్ళు అందించే సమాచారాన్ని బట్టి వాళ్ళు అర్హులా కాదా అనేది నిర్ణయిస్తారు. ఈ సర్వేకి సంబంధించి 8 ప్రధాన ప్రశ్నలు అయితే ఉంటాయండి. 8 ప్రశ్నలు అయితే అడుగుతారు. వాటికి మనం సమాధానం తప్పకుండా అందించాలి. మొదటిది, గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఇంతకుముందు మీరు ఏమైనా పొందారా అని అడుగుతున్నారు. రెండవది, రెంట్లో ఉన్నారా లేదంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా అడుగుతున్నారు. రెండోది. మూడవది వచ్చేసరికి మీకు ఫోటో కూడా తీసుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని నుంచోబెట్టి ఒక ఫోటో కూడా తీసుకుంటున్నారు. నాలుగవది డాక్యుమెంట్స్, అంటే మీరు ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే చూపించాలి. ఎందుకంటే మీరు ఆ స్థలం కోసమే కదండి, ఇల్లు కట్టుకోవడం కోసమే కదా మీరు అప్లై చేసుకుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటుందండి. ఐదవది వచ్చేసరికి మీరు ఆసరా పెన్షన్స్, అంటే చేయూత పెన్షన్స్ ఉన్నాయి కదండి, అవి ఏమైనా తీసుకుంటున్నారా, ఆ పెన్షన్స్ అనేది ఏమైనా వస్తున్నాయా అని అడుగుతున్నారు. ఆరవది, ఎలాంటి పెన్షన్స్ తీసుకుంటున్నారు, అంటే ఏ కేటగిరీ పెన్షన్ మీరు పొందుతున్నారు అని చెప్పేసి అని ఆ క్వశ్చన్ కూడా ఉందండి. ఏడవ క్వశ్చన్ వచ్చేసరికి ఎలాంటి ఇంట్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలండి. అంటే ఎలాంటి ఇంట్లో ప్రజెంట్ మీరు ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి సమాచారం అందించాలి. అంతేకాదండి, 8వ క్వశ్చన్ వచ్చేసరికి మీకు రేషన్ కార్డు ఉందా, ఎలాంటి గుర్తింపు కార్డ్స్ ఉన్నాయి అనేది కూడా పూర్తి వివరాలు అందులో నమోదు చేస్తున్నారు ఆ యాప్లో కూడా. సో ఈరోజైతే ఖమ్మం జిల్లాలో సర్వే స్టార్ట్ అయిపోయిందండి. ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. కంపల్సరీగా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీరు ఇళ్ళ వద్దనే మీరు రెడీగా ఉండండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి మీరైతే అధికారులు వచ్చినప్పుడు తగిన సమాచారం తప్పకుండా అందించండి. సో ఇదండి ఈరోజు వీడియో, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేటు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.